హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇక్కడ పైన చూపిస్తున్న ఈ బ్యాక్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది 32 సైజ్ బ్లౌజ్. సో షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల్లో షోల్డర్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 ఇంచులకు మార్క్ చేశాను. కింద నెక్ డౌన్ దగ్గర 3 ఇంచ్కి మార్క్ చేశాను. నెక్ డౌన్ 10 ఇంచెస్, నెక్ వెడల్పు 2.5 ఇంచులు పైన, కింద 3 ఇంచులకు మార్క్ చేశాం కదా. ఈ రెండు మార్క్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఈ 10 ఇంచెస్ దగ్గర పావుదొక 2 ఇంచులకు ఇలా పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఫోల్డ్ చేసి ఆ మిడిల్లో 2 కట్ వర్క్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోండి. ఈ స్ట్రైట్ లైన్ని కొంచెం కరువుగా డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. మిడిల్లో ఈ పీస్ అనేది ఇలా వస్తుంది. దీన్ని యూజ్ చేసి నెక్ పట్టీని కట్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకున్న ఈ పీస్కి చుట్టూ 1 ఇంచు బావు కానీ ఇంచున్నర వెడల్పు కానీ ఉండేలా చూసుకొని లైనింగ్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఇందాకలా మనం కట్ చేసుకున్న ఈ మెయిన్ క్లాత్ని, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి ఇలా సెట్ చేసుకోండి. పైన షోల్డర్స్ అనేవి ఇటు 2.5 ఇంచులు అటు 2.5 ఇంచులు ఉండేలా చూసుకొని కదలకుండా సేఫ్టీ పిన్స్ని పెట్టేయండి. ఇలా పిన్స్ని కదలకుండా పెట్టుకొని ఇప్పుడు నెక్ ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. నెక్ ఎలా కట్ చేసామో అలాగే సేమ్ స్టిచ్ చేసుకోండి. నేను టంచన్ మందం పట్టుకుంటున్నాను. మీరు ఎంత మందం అయితే పట్టుకుంటారో సేమ్ అదే డిస్టెన్స్ని, వెడల్పుని మెయింటైన్ చేస్తూ కింది వరకు స్టిచ్ చేసుకోండి. ఈ కట్ వర్క్ దగ్గర రౌండ్గా తిప్పేయండి. టంచన్ని పైకి అంటూ క్లాత్ని తిప్పుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ దగ్గర రప్పియండి. ఇలా రౌండ్గా స్టిచ్ చేయండి. ఈ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న సైజ్ నెంబర్ పెట్టుకోండి స్టిచ్ అనేది, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ చివరి దాకా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని దగ్గరికి కట్ చేసేయండి. ఇప్పుడు కట్ వర్క్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. వీలైనంత దగ్గరికి, కుట్టు దగ్గరికి కట్ పెట్టేయండి. కుట్టు దగ్గర దాకా కట్ పెడితేనే నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. రివర్స్ తీసి పైనంగా అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ని హెమ్మింగ్కి వీలుగా ఇలా 1 ఫోల్డ్ చేసి ఇలా చుట్టూ కుట్టేసేయండి. ఇది ఇంచుంబావు వెడల్పు తీసుకున్నాం కదా, ఒక పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అంతటిని ఇలా రివర్స్లోకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రివర్స్లో ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఇలా రబ్ చేస్తూ చేసుకోండి. ఇప్పుడు ఈ పైన అనేది లైనింగ్ లోపలికి వెళ్ళేలా చూసుకుంటూ అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కట్ వర్క్స్ ఉంటాయి కదా రౌండ్గా, వీటిని వేలుతో ఇలా బయటికి అంటే రౌండ్గా వస్తాయి. మీరు క్యాన్వాస్ని కనుక యూజ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. నేను క్యాన్వాస్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం చూసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. రౌండ్ తిప్పేటప్పుడు వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ పడేలా చూసుకోండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కట్ వర్క్ అనేది లోపలికి వెళ్తుంది. క్యాన్వాస్ ఉంటేనేమో స్టిఫ్గా ఉండి అది లోపలికి వెళ్ళదు. సో క్యాన్వాస్ వేయలేదు కాబట్టి క్లాత్ అనేది కొంచెం లోపల వెళ్తూ ఉంటుంది. దాన్ని బయటికి లాగుతూ ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేయండి. ఈ ఎడ్జ్ దాకా స్టిచ్ చేసేయండి. ఇలా వస్తుంది డిజైను. ఇప్పుడు వెనకాల ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని పెట్టుకోండి. 1/2 ఇంచ్ వెడల్పులో 3 నుంచి 3.5 ఇంచ్ పొడవులో పెట్టేసుకోండి. ఇలా 2 ప్లీట్స్ని పెట్టేసిన తర్వాత బ్లౌజ్ క్లాత్తో వెనకాల పట్టీని స్టిచ్ చేసుకోండి. ఇలా 1.5 ఇంచ్ వెడల్పులో పట్టీని కట్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేయండి. ఇంకొక సైడ్ ఫోల్డ్ చేయని వైపు ఇలా పెట్టే టంచన్ మందం పట్టుకుంటూ ఈవెన్గా స్టిచ్ చేసుకోండి. ప్లీట్ దగ్గర చిన్న కుచ్చు పెట్టేయండి. ఇలా 2 ప్లీట్స్ దగ్గర చిన్న కుచ్చు పెట్టేయండి. ఇక్కడ చివరి దాకా కట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు పైనంగా అనుగుడు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు అనుగుడు స్టిచ్ వేశాక ఇది క్లాత్ అంతటిని వెనకాల వైపు తిప్పేసి హెమ్మింగ్ చేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది. బ్యాక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఈ బ్లౌజ్కి ఇలా డబల్ లేయర్లో హ్యాండ్ని డిజైన్ చేశాను. ఇది 80 సెంట్స్ క్లాతే, కాకపోతే ఇలా డబల్ హ్యాండ్స్ రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను.
ఇది చూడడానికి డబుల్ హ్యాండ్స్లా ఉంటుంది, కానీ డబుల్ హ్యాండ్స్ ఏమీ కాదు ఇది. ఫస్ట్ ఇలా పేపర్ని తీసుకోండి. మనకు కావాల్సిన వెడల్పు వచ్చేసి 9 ఇంచులు, హైట్ వచ్చేసి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసి జనరల్గా హ్యాండ్ ఎలా డిజైన్ చేసుకుంటామో అలా డిజైన్ చేసాను. కింద ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసి ఇలా 1/2 ఇంచ్ మీదికి ఇంకొక లైన్ని డ్రా చేయండి. ఈ 1/2 ఇంచులోనే మనకు కట్ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచులకు ఈ మిడిల్ నుంచి ఇలా మార్క్ చేయండి. ఇలా ఒక 3 మార్క్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది 3 అయితే సరిపోతుంది. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో మిగతాది స్ట్రేట్గా పెట్టేశాను. ఇప్పుడు ఈ 1/2 ఇంచుల మధ్యలో ఇలా కట్ వర్క్ని డ్రా చేసి ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. ఆ లాస్ట్ కట్ వర్క్ అనేది సగం వరకు ఇలా కర్వ్ చేసి కిందికి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. పైన హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా వస్తుంది. ఈ పేపర్ని యూజ్ చేసి శారీలో ఈ వెడల్పులో నిలువుగా కట్ చేసేసి సేమ్ ఇదే విధంగా శారీలోని క్లాత్ని కట్ చేసుకున్నాను. కింది వైపు బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని అటాచ్ చేసి ఒక స్టిచ్ వేశాను. ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలా నీట్గా తిప్పుకుంటూ స్టిచ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఉల్టా వైపు తిప్పేయండి. చివరి వరకు స్టిచ్ చేసి స్టిచ్చెస్ దగ్గర దాకా చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్ తీస్తే కట్ వర్క్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇలా కట్స్ పెట్టేయండి. ఇప్పుడు నీట్గా రివర్స్ తీయండి. క్యాన్వాస్ యూజ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర క్యాన్వాస్ అవైలబుల్గా లేదు, సో అందుకని క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు. మీ దగ్గర క్యాన్వాస్ ఉంటే ఈ క్లాత్కి కింద అటాచ్ చేశాను కదా, ఈ క్లాత్కి క్యాన్వాస్ని ఫస్ట్ ఐరన్ చేసి స్టిక్ చేసి తర్వాత ఇలా కట్ వర్క్ని స్టిచ్ చేసి రివర్స్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని కింద బ్లౌజ్ క్లాత్తో ఇలా అటాచ్ చేసుకోండి. ఈ డిజైన్ వచ్చిందేమో మొత్తం ఫుల్ శారీ ఇలానే వచ్చింది. ఈ ప్లెయిన్ అనేది బ్లౌజ్కి వచ్చింది. సో ప్లెయిన్ని 1.5 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా ఫ్రంట్కి పెట్టుకొని నీట్గా కదలకుండా పిన్స్ పెట్టి కట్ వర్క్ ఎలా ఉందో అలా అణుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఈ ప్లెయిన్ క్లాత్ అనేది 2.5 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. 1.5 ఇంచు ఇటు కనిపించేలా ఒక 1 ఇంచు కుట్లోకి వెళ్ళిపోయేలా ఈ కట్ వర్క్ కిందకి 1 ఇంచ్ వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. 2.5 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరి వరకు ఇలా కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద 1.5 ఇంచు పెట్టాం కదా, హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచ్ తయారు కావాలి. ఆ 5.5 ఇంచ్ పొడవులో లైనింగ్ని కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా లైనింగ్కి ముందుకు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. అంటే ఈ ప్లెయిన్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పైన కింద కదలకుండా స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ముడతలు పోకుండా చూసుకొని లైనింగ్ యాక్చువల్గా ఎంతైతే కావాలో హ్యాండ్ సరిగ్గా అదే సైజులో లైనింగ్ని కట్ చేసి పెట్టుకోండి. దానిపైన ఇది పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని కట్ చేసి ఇప్పుడు కింద పైపింగ్ వేసుకుంటే మనకు కావాల్సిన హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. అంటే పైన కట్ వర్క్ అనేది శారీ కలర్లో వస్తుంది. కింద పట్టీ అనేది 1 ఇంచు మిగులుతుంది. ఒక 1/2 ఇంచు కుట్లోకి వెళ్ళిపోతుంది. 2.5 ఇంచ్ వెడల్పు కట్ చేసాం కదా, 1 ఇంచు ఈ కట్ వర్క్ కిందిలోకి వెళ్ళిపోతుంది. మనకు డబుల్ హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది. ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు శారీలో ఇలా 6 ఇంచెస్ టు 5 ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకొని హ్యాండ్కి కానీ ఇంకా వేరే ఏ డిజైన్కైనా యూజ్ చేసుకోవచ్చు. శారీలోని క్లాత్ని యూజ్ చేసాం కాబట్టి బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. వేరే ఏదో పాటూర్ అలాంటివి వాడకుండా శారీలోని క్లాత్ని కట్ చేసి ఇలా కట్ వర్క్గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. లావుగా ఉన్న వాళ్ళకు శారీలో కట్ చేయడానికి వీలవ్వదు, ఎందుకంటే వాళ్ళకి సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే ప్లెయిన్ కట్ వర్క్ తీసుకొని మీకు కావాల్సిన కలర్ని కింద నేను 1 ఇంచ్ ప్లెయిన్ కట్ వర్క్ కింద యాడ్ చేశాను కదా, అక్కడ శారీ కలర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకొని సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకు కావాల్సిన హ్యాండ్ డిజైన్ అండ్ బ్యాక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ నెక్ డిజైన్ కానీ హ్యాండ్ డిజైన్ కానీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.